ఇస్కాన్ టెంపుల్ ని విజిట్ చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ ని కూడా విజిట్ చేయడానికి వెళ్ళిపోతుండే. నిజంగా అక్కడ కోనేరులో పైనుంచి వాటర్ ఫాల్స్ రావట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది. అదే టెంపుల్లో ఇంకా 4 గాడ్స్ ఉంటారు. ఫస్ట్ వెళ్ళడమే మనం హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత నరసింహస్వామి, తర్వాత మనం శివుని దర్శించుకుంటాం, ఇంకా కృష్ణుని కూడా దర్శించేసుకున్నాము. ఫైనల్ గా సర్వదర్శనం టికెట్స్ కోసం దాదాపుగా 3 గంటలు ఫైట్ చేస్తే ఫైనల్లీ టికెట్స్ తో బయటికి అయితే వచ్చామన్నమాట. మీరు నెక్స్ట్ తిరుపతి ప్లాన్ చేస్తే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ మినీ వ్లాగ్స్ అయితే పక్కాగా చూడండి. 5 డేస్ కంటిన్యూస్ గా వస్తాయి. ప్రతి వీడియోలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి వర్షం పడకుండా, ఆ వర్షంలో దర్శనం చేసుకోకుండా వెళ్ళిన రోజే లేదు. ఈసారి ఏమి కొత్త కాదు. ఇంకా నేను వెళ్ళానంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాడు ఆయన. ఫుల్ గా వర్షం పడిపోయింది. ఇంకా వర్షంలో తడుస్తూ రూమ్స్ కి అయితే వచ్చి మళ్ళీ రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ ఉంది మాకు నెక్స్ట్.